ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. నేను మనుబోలు సిఆర్ఎంటి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా సిఎస్సి వెబ్‌సైట్ నందు డ్రాప్ బాక్స్‌లో పెట్టినటువంటి విద్యార్థుల వివరాలను మనం చూసుకోవడానికి రిపోర్టు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా మనం సిఎస్సి వెబ్‌సైట్ నందు లాగిన్ అవుతాం. ఈ లాగిన్ అయిన తర్వాత ఒక స్కూల్ లాగిన్‌తో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్‌లోకెళ్తాం. ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్‌లో 22వ రిపోర్ట్‌ను ఓపెన్ చేసుకుంటాం. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నప్పుడు ఆల్ జోన్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. మండలాన్ని ఆటోమేటిక్‌గా వస్తుంది. అంటే మనం ఏ స్కూల్ లాగిన్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ స్కూలుకి సంబంధించిన మండలం మాత్రమే ఇక్కడ వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్ని స్కూల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అది మేనేజ్మెంట్ వైస్ ఇవన్నీ కూడా అన్ని రీజన్స్ సెలెక్ట్ చేసుకొని గో కొట్టుకుంటాం. ఈ విధంగా ఆ మండలంలో పాఠశాల వారీగా ఎంతమంది ఉన్నారు, ఏ క్లాసులో ఎంతమంది ఉన్నారు, ఎన్ని చేశారనేటువంటి రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ ఇక పాఠశాల వారీగా మనం ఏ పాఠశాల వారు ఆ పాఠశాలలో మాత్రమే రిపోర్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికని జోన్ సెలెక్ట్ చేసుకున్నాం, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, మండలం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ స్కూల్ పేరు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఏ స్కూల్‌తో అయితే మనం లాగిన్ అవుతామో ఆ స్కూల్ పేరు మాత్రమే ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఆ స్కూల్‌లో ఎంతమంది డ్రాప్ బాక్స్‌లో ఉన్నారు, ఆ ఐడీ, పెన్ నంబరు, ఆ విద్యార్థి పేరు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ క్లాసు, జెండరు, మనం ఏ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రీజన్ వస్తుంది. సో, ఈ విధంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడా ఈ రీజన్‌ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయిన తర్వాత రిపోర్ట్‌లను చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిన మళ్ళా ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. షేర్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.